నిన్నటి వాక్య ధ్యానం యోబు గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం. అలాగే ఈరోజు వాక్య ధ్యానం ఏంటంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం యోబుకి ఎట్టి రీతిలో ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరికి కోరిక దేవుడు ఆశీర్వదించాలి. నాకైనా ఈ లోకంలో ఉన్న ఎవరికైనా దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవాలని ప్రతి ఒక్కరు ఆశతో తృష్ణతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అంత గొప్పవి. మరి అట్టి రీతిలోనే యోబుని కూడా దేవుడు ఎంతగా దీవించాడంటే ఆయన ప్రవర్తన బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. అతనికి సంతానాభివృద్ధి కలుగజేశాడు. 7 కుమారులు 3 కుమార్తెలు కలిగారంట. అంతేకాదు, సంతానాభివృద్ధి కాదు కానీ ధనాభివృద్ధి కూడా కలుగజేశాడు. ఐశ్వర్యవంతుడిగా చేశాడు, గొప్పవాడిగా చేశాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, అంటే సర్వసంపదలు కలిగిన వాడు, గొప్పవాడై ఉన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఒకటో రెండో కాదు. ఆనాడు 5 రొట్టెలు 2 చేపల్ని ఎట్టి రీతిలో ఆశీర్వదించాడు. అలాగే నా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే మనం నీతిగా, యథార్థంగా, న్యాయవంతులుగా ఉండి చెడుతనంను విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. యోబుని ఎట్టి రీతిలో ఆశీర్వదించాడో మన జీవితంలో కూడా అట్టి రీతిలోనే ఆశీర్వదిస్తాడు.